హలో ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే వర్షం పడిపోతుందో. ఇలా వర్షం పడితే ఎంత బాగుంటుందో కదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండగా ఉండి నైట్ పూట వర్షం పడిపోయి మళ్ళీ మార్నింగ్ ఎండ వచ్చేస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే నా గులాబీ పువ్వులను అయితే చూసుకొని నేను మురిసిపోతున్నాను అనమాట. నాకంటే పువ్వులు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ కోరిక నాకు ఎప్పటికీ నెరవేరుతుందో మరి. పెద్ద ఇల్లు కట్టుకొని ముందున గార్డెన్ పెంచుకోవాలని అయితే నా ఆశ. బట్ ఎప్పటికైనా కోరిక అయితే ఉంటుందో నాకైతే తెలీదు, తీరుతుందో మరి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆంటీ వాళ్ళైతే వచ్చారు. ఆంటీ అంటే ఎవరో అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి ఆపోజిట్ ఆంటీ అన్నమాట. వాళ్ళు మేము అంటే మేము దిగిన తర్వాత ఒక 5 మంత్స్ అనుకుంటాను ఉన్నారు. ఆ తర్వాత ఓన్ హౌస్ అయితే కట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ 5 మంత్స్‌లోనే ఎంత క్లోజ్ అయిపోయామంటే చాలా క్లోజ్ అయిపోయారనమాట. మొత్తం ఆళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా కొన్ని రోజులైతే చాలా ఇదిగా ఉండేది మాకు. అలవాటు అయిపోయారు కదా. మా కనీష్ అయితే ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే డే మొత్తం ఉండేవారు. ఈరోజైతే అంకుల్, ఆంటీ ఇద్దరు వచ్చారనమాట. మా కోసం అయితే ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఏంటా అనుకుంటున్నారు కదా, దొండకాయలు, జాంకాయలు, అదే నేతి పొట్లకాయ అంటారు కదండి. నీటో ఏదో పొట్లకాయ, పొట్లకాయ కాదు, సారీ, బీరకాయ, అదనమాట. అండ్ సమోసాలు, మళ్ళీ ఏమొచ్చి కేక్ ఆంటీ ఇంట్లో తయారు చేశారంట. కేక్ ఒకటి, జిలేబీ అన్నీ అయితే మా కోసం అయితే పట్టుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ. కేక్ అయితే నేను ఆల్రెడీ తినేసాను కూడా, చాలా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.